రా చెప్తా. రే బేబీ, ఫ్రిడ్జ్లో బేరుందా? లేదు, స్కాచ్ ఉంది. సరే ఏదో ఒకటి తీసుకురా. రే టెన్షన్తో చచ్చిపోతున్నా, ఏం జరిగిందో చెప్పరా. నితిన్ కథలోని చెరువు నిజంగా ఉంది. ఆ చెరువులో శవం కూడా ఉంది. రే అసలు నువ్వెందుకు చెరువు కోసం వెతికావు? ఐ డోంట్ నో. నితిన్ ప్రాబ్లం, నా ప్రాబ్లం రెండిటికి లింక్ ఉందని నా ఫీలింగ్. వాడి ప్రాబ్లంకి నేను, నా ప్రాబ్లంకి వాడు సొల్యూషన్ అనిపించింది. నా క్లయింట్ దౌర్జన్యం చేశాడని పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్, దాన్ని బలపరుస్తూ ప్రాసిక్యూషన్ చేసిన ఆర్గ్యుమెంట్ ఇవి పూర్తిగా అసత్యాలు యువర్ ఆనర్. నా క్లయింట్ ఆ ముందు రోజు రాత్రి విజయవాడకు బయలుదేరెళ్లాడు. ప్రెసెంటింగ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్ అండ్ బస్ స్టాండ్ సీసీటీవీ ఫుటేజ్ యాజ్ ఎవిడెన్స్ ఎగ్జిబిట్స్ ఏ అండ్ బి. కావున కేసు పూర్వాపరాల్ని పూర్తిగా పరిశీలించి నా క్లయింట్ ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. రా, నేను కాల్ చేస్తాను. ఓకే సార్. ఉదయం నీ కోసం చూశాను, అప్పటికి నువ్వు ఇంకా రాలేదు. ఏదైనా అర్జెంట్ ఇష్యూనా? నేను నచ్చితాపురం వెళ్ళాను, ఆ విషయం నీకు చెప్దామని వచ్చాను. అది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే కదా. జిల్లా జడ్జి నాకు ఫోన్ చేశాడు, ఆయనకి హోమ్ సెక్రటరీ ఇన్ఫార్మ్ చేశాడు. ఇక స్టేట్లో పోలీసులతో పనే ఉంది, జడ్జిలే డైరెక్ట్ గా కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అని డీజీపీ హోమ్ సెక్రటరీతో అన్నాడంట. నేను లా యూనివర్సిటీలో పిహెచ్డీకి రిజిస్టర్ చేసుకుంటానని చెప్పిన విషయం నీకు గుర్తున్నట్లేదు. నాకు టైం కుదిరినప్పుడు లైబ్రరీలో పాత కేసులవి ఫైల్స్ రెఫర్ చేస్తున్నాను. ఆ చెరువుకు సంబంధించిన కొన్ని ఓల్డ్ కేస్ డైరీస్ చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించే ఫీల్డ్ వర్క్ చేయాలని క్యూరియస్గా ఫీల్ అయ్యాను. పోలీసులే సీన్ క్రియేట్ చేశారు. నువ్వు అక్కడికి ఫేక్ కరెన్సీ నోట్స్ పట్టుకోవడానికి వెళ్ళావని విన్నాను. అది అప్పుడు వెళ్ళిన కవరింగ్ ఫేక్ స్టోరీ. బేబీ, ఏదైనా విషయం దాచిపెడుతున్నావా నా దగ్గర? లేదు, నిజం. ఆ రిఫరెన్సెస్ డీటెయిల్స్ నోట్స్ నాకు సెండ్ చేయి. అవి ఎక్కడున్నాయో వెతికి షేర్ చేయాలి. 6-7 ఏళ్ల క్రితం నాటి ఫైల్స్ అవి. ఆ చెరువులో దొరికిన అస్థికలు 30 సంవత్సరాల ముందు అని ఫోరెన్సిక్ వాళ్ళ రిపోర్ట్. ఇంకా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ కోసం ఢిల్లీలోని ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ ల్యాబ్కి శాంపిల్స్ ని పంపించారు. 30 సంవత్సరాల ముందా? చూస్తుంటే ఇది ఇంకా కాంప్లికేట్ అయ్యేలా ఉంది బేబీ. అది చాలదన్నట్టు పోలీస్ చీఫ్, మా చీఫ్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. నన్ను షర్మిలాకి ఏం చెప్పమంటావు? ప్రస్తుతానికి డెవలప్మెంట్స్ గురించి తనకు చెప్పొద్దు. సరే, ఎలాగో తను నేను కలవాలంటుంది, అప్పుడు నువ్వే చెప్పు. నేను మాట్లాడతాను. సరే. నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. ఏంటవి? మిస్టర్ బేబీ, రేపు ఒకసారి వీలైతే కలవచ్చా? లేదు, నితిన్ ఇలాంటి థ్రిల్లింగ్ కథలు చెప్పడం గానీ రాయడం గానీ ఎప్పుడు చేయలేదు. నిన్న వాడు స్కూలుకు వెళ్ళాక వాడి రూమ్లో ఉన్న బుక్స్ అన్నీ చెక్ చేశాను. పాపం పిచ్చోడు, తెలుగు రాయడం చదవడం నేర్చుకోమని నేనే ఫోర్స్ చేశాను. అది ఇప్పుడు ఇలా అయింది.
నితిన్కి బాగా క్లోజ్ ఎవరు? బెంగళూరులో కానీ ఇక్కడ కానీ? నిజానికి వాడికి కబుర్లు కథలు చెప్పడానికి ఫ్రెండ్సో బంధువులో ఎవరూ లేరు మాకు. కనీసం నిద్రపుచ్చడానికి ఓ జోలపాట కూడా రాని ఒక అమ్మని నేను. ఇవేవి వాడికి మాత్రం చెప్పొద్దు. నితిన్ అసలు పిక్చర్లోనే లేడు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. శాలిని చెప్పింది. థ్యాంక్స్. వకీల్గా ప్రాక్టీస్ ఆపిన దగ్గర నుంచి ఈ 2 రోజుల్లో చెప్పిన అబద్ధాలు ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పలేదు. అసలు ఈ కథ ఎలా చెప్పగలిగాడో నితిన్తో కొన్ని సెషన్స్లో కూర్చొని శాలిని ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. షీఈస్ వెరీ గుడ్ విత్ చిల్డ్రన్. మిస్టర్ బేబీ, జాన్ ఇక్కడి నుంచి నిన్ను ఇలా పిలుస్తాను. నితిన్కి మంచి ఫ్రెండ్ అయ్యావు నువ్వు. బేబు అని నిన్ను అంటున్నాడు. కరీనా కపూర్ని తన బెస్ట్ ఫ్రెండ్ కరణ్ జోహర్ అలా పిలుస్తాడు. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారు కదా. అయ్యో అలాంటిదే లేదు. నితిన్ జాన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంతేనండి. విషయం ఏదైనా నేరుగా అడగడం నాకు అలవాటు. తప్పుగా అనుకోవద్దు. అమెరికాలో మా అమ్మాయి ఇంటి పక్క వాళ్ళని కలిసినప్పుడు కూడా నేను నేరుగా ఇలాగే అడుగుతుండేదాన్ని. మా అమ్మాయి ఏమో వద్దని సైగలు చేస్తుండేది. లా కాలేజీలో చదివేటప్పుడు బేబీ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. తను ఇక్కడ కూడా వస్తుండేది. అప్పుడు బేబీ నాన్నగారు కూడా ఉన్నారు. మంచి అమ్మాయి తను. మేమందరం కూడా తన్ని ఇష్టపడ్డాం. ఏమైందో వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగి విడిపోయారు. అప్పటినుంచి ఒంటరిగా ఉండిపోయాడు. ఎదుగో. బేబో, ఏంట్రా? నీకింకా వర్షం పడుతున్నట్టు అనిపిస్తుందా? లేదురా. నేను నీకు ఒక సీక్రెట్ చెప్పనా? చెప్పే. నాకు ఇంకా చాలా కథలు తెలుసు. అయితే మీకు ఇంకేం తెలియదు అంటారు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న రికార్డ్స్లో ఈ ఆస్పెక్ట్ నోట్ చేసింది. వాటర్ బాడీస్ అండ్ క్రైమ్స్, జలాశయాలకి నేరాలకి ఉన్న సంబంధాలు. అదే నేను రీసెర్చ్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న టాపిక్. బట్ ఈ స్కెలిటన్ బయటపడడం బిగ్ కోఇన్సిడెన్స్ అండ్ స్ట్రేంజ్. వెరీ స్ట్రేంజ్. ఢిల్లీ ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చింది. స్కెల్టన్ వెనుకున్న పేరు మోహన్ అని తేలింది. ఆ ఏరియా నుంచే 28 సంవత్సరాల క్రితం మిస్ అయ్యాడు. వృత్తి కల్లుగీత కార్మికుడు, ప్రవృత్తి సామాజిక ఉద్యమకారుడు. లోకల్ యాక్టివిజం అండ్ లైక్ దట్. సార్ ఇక్కడ పార్క్ చేయకూడదు సార్. సారీ సార్. ఎక్కడ స్టార్ట్ చేయాలో, ఏ డైరెక్షన్లో ముందుకెళ్లాలో అసలు ఏం అర్థం కావట్లేదు.
నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిన్న శాలిని నితిన్తో చాలాసేపు మాట్లాడింది. ఆ కొత్త కథ గురించి శాలినికేం చెప్పలేదు. నిన్ను డీప్గా ట్రస్ట్ చేశాడు గనకే నీ దగ్గర మెన్షన్ చేశాడని శాలిని చెప్పింది. నాకైతే ఆ కథ చెప్పమని నితిన్ అడిగే ఆలోచన అస్సలు లేదు. ఈరోజు ఉదయాన్నే నాకు యూరప్ నుంచి ఆఫర్ వచ్చింది. స్వీడన్ నైస్ కంట్రీ. నితిన్కి కూడా ఒక చిన్న చేంజ్ అవసరం అనుకుంటున్నాను. ఆ స్కెలిటన్ ఎవరిదో తెలిసింది కాబట్టి కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసే అవకాశం ఉంది. పర్స్ మర్చిపోయాను సార్. ఆ తర్వాత నిజం సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ సార్ ఒక్క ఫోన్ కాల్ చేసుకుంటాను సార్, ప్లీజ్ సార్. ఆ తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏంటో ఆలోచిద్దాం.